Welcome to our English class. Today we are going to learn about the synonyms. ఈ రోజు మనం synonyms నేర్చుకోబోతున్నాం. నిన్న ఆల్రెడీ కొన్ని నేర్చుకున్నాం. అవి ఏంటో చూద్దాం. Word synonyms. Quarrel అంటే తెలుగులో తగాదా లేదా పంచాయతీ అని అంటారు కదా, అదే ఓకేనా. ఇంగ్లీష్లో ఏమంటారు మరి? డిస్ప్యూట్ అన్నా కానీ తగాదా. ఆర్గ్యుమెంట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ప్రే అంటే ఏంటి? ప్రార్థించడం వేడుకోవడం. ఇంగ్లీష్లో ఏమన్నా మరి? బెగ్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటిది? ఇంప్లోర్ అన్నా కానీ ప్రార్థించడం వేడుకోవడం అని అంటారు. బోల్డ్ అంటే తెలుగులో ధైర్యం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? పియర్లెస్ అన్నా కానీ బ్రేవ్ అన్నా కానీ ధైర్యం అర్థం. పియర్లెస్ అన్నా బ్రేవ్ అన్నా కానీ సేమ్ మీనింగ్. గ్లూమ్ అంటే చీకటి. తెలుగులో ఏంటిది? చీకటి. మరి ఇంగ్లీష్లో డార్క్నెస్ అన్నా కానీ సేమ్ మీనింగ్. డార్క్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఫెంటాస్టిక్ అంటే అద్భుతమైన. బ్రహ్మాండమైన. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? గ్రేట్ అన్నా కానీ బ్రహ్మాండమైన, గొప్పదైన, అద్భుతమైన. ఇంకో మీనింగ్ ఏంటి? ట్రెమెండస్ అన్నా కానీ సేమ్ మీనింగ్. జెన్యూన్ అంటే నిజమైన, వాస్తవమైన దాన్ని జెన్యూన్ అంటారు. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? రియల్ అన్నా కానీ సేమ్ మీనింగ్, ట్రూ అన్నా కానీ సేమ్ మీనింగ్, యాక్చువల్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఏంటిది? వాస్తవమైన, నిజమైన అని అర్థం. మళ్ళొకసారి క్వారల్ అంటే తగాదా లేదా పంచాయతీ లేదా వివాదం అని అర్థం. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? డిస్ప్యూట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఆర్గ్యుమెంట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ప్రే అంటే ఏంటి? ప్రార్థించడం వేడుకోవడం అంటాం. ప్రార్థించడం లేదా వేడుకోవడం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? బెగ్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఇంప్లోర్ అన్నా కానీ సేమ్ మీనింగ్. బోల్డ్ అంటే ఏంటి? ధైర్యం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? పియర్లెస్ అన్నా కానీ అంటే ఫియర్లెస్ అంటే భయం లేని వాళ్ళని పియర్లెస్ అంటారు, ఓకేనా. మరి మరో మీనింగ్ ఏంటిది? బ్రేవ్ అన్నా కానీ ధైర్యం, ఓకేనా. మరి ఇంకో నెక్స్ట్ వన్ గ్లూమ్ అంటే ఏంటి? తెలుగులో చీకటి. తెలుగులో ఏమంటారు? చీకటి అంటారు. మరి ఇంగ్లీష్లో డార్క్నెస్ అన్నా కానీ చీకటే, డార్క్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఫెంటాస్టిక్ అంటే అద్భుతమైన, బ్రహ్మాండమైన, గొప్పదైన అర్థం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? గ్రేట్ అన్నా కానీ ఫెంటాస్టిక్. ట్రెమెండస్ అన్నా కానీ సేమ్ మీనింగ్. జెన్యూన్ అంటే వాస్తవమైన, నిజమైన అని అర్థం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? రియల్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ట్రూ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి? యాక్చువల్ అన్నా కానీ సేమ్ మీనింగ్. దీస్ ఆర్ ద very important synonyms in Navodaya entrance exam in English subject. So you have to try these synonyms for your betterment.